ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభరాశి వారికి మే 8, 9, 10 తేదీలలో ఎలా ఉండబోతుంది, అలాగే వృషభరాశి వారికి గురు సంచారం కారణంగా ఎలాంటి శుభ ఫలితాలు రావచ్చు, ఎలాంటి అశుభ ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది అనే విషయాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వృషభరాశి భూమి తత్వానికి చెందిన రాశి. ఈ రాశి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ రాశివారు సౌందర్యాన్ని, ఆస్తిని, సంతోషాన్ని ప్రాధాన్యతగా చూస్తారు. వృషభరాశివారు సహజంగా ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. వారి ముఖంలో ఓ మృదుత్వం, ఓ ప్రశాంతత కనిపిస్తుంది. నిలువెత్తు కనులు, నిశ్శబ్దంగా నవ్వే పెదవులు చూస్తుంటే మనస్కు ప్రశాంతత కలిగించేలా ఉంటాయి. వీరికి అందంపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. తమ దేహధారణపై శ్రద్ధ తీసుకుంటారు. చక్కని దుస్తులు, శుభ్రమైన శరీరం, మెరిసే చర్మం ఇవన్నీ వీరి శరీర లక్షణాలుగా చెప్పవచ్చు. వీరు పెద్దగా అలంకరణ లేకపోయినా వారి రూపం స్వచ్ఛమైన అందంతో మెరిసిపోతుంటుంది. వారి నడక, మాట్లాడే తీరులో హుందాతనం కనిపిస్తుంది. వృషభరాశి స్త్రీలు అందమైన జుట్టుతో, అందమైన ముఖవర్చస్సు కలిగి ఉంటారు. వారు తమ తత్వాన్ని చూపించుకునే విధంగా రూపాన్ని మలచుకుంటారు. వృషభరాశి పురుషులు గంభీరంగా కనిపించే ఆకృతి కలవారు. వారి దృష్టిలో గంభీరత, ముఖంలో విశ్వాసం కనిపిస్తుంది. చాలామంది వారి నిశ్శబ్దాన్ని గౌరవంగా భావిస్తారు. శుక్రగ్రహ ప్రభావం వలన వీరికి సంగీతం, కళలు, అలంకరణ వంటి విషయాలపై ప్రేమ ఉంటుంది. అందుకే వీరి రూపం మాత్రమే కాదు, మనసు కూడా అందంతో నిండి ఉంటుంది. వృషభరాశివారు అందమైన వస్తువులను, సంగీతాన్ని, ప్రకృతిని ఎంతో ఇష్టపడతారు. వీరికి మంచి సంగీతం వినడం, రుచికరమైన భోజనం ఆస్వాదించడం ఒక ఆనందంగా అనిపిస్తుంది. ఆర్ట్, డిజైన్, డెకరేషన్ వంటి విషయాలలో వీరు మంచి టాలెంట్ చూపిస్తారు. వీరి మనస్సు సున్నితంగా ఉంటుంది కాని ఒకసారి కోపం వస్తే ఆ కోపం తొందరగా తగ్గదు. కాబట్టి వీరి సహనం ఎంత గొప్పదో వారి కోపం కూడా అంతే గట్టిగా ఉంటుంది. వృషభరాశివారు పరిపూర్ణ కుటుంబ జీవితం కోరుకుంటారు. కుటుంబాన్ని ప్రేమించేవారిగా ఉంటారు. వాళ్ళు ప్రేమను మాటల్లో కంటే చర్యలతో చూపించే స్వభావం కలవారు. అమ్మానాన్నలపై, జీవిత భాగస్వామిపై, పిల్లలపై అపారమైన ప్రేమ చూపుతారు. స్నేహితులు, కుటుంబం వారి జీవితానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. తమ సొంతవాళ్ల కోసం ఎంత కష్టమైనా ఎదుర్కొంటారు. వీరికి కొన్నిటిలో సహనముండదు. అర్థంలేని మాటలు, అబద్ధాలు, బలవంతపు మార్పులు వీరికి ఇష్టముండవు. అంతేకాకుండా వీరు ఫైనాన్షియల్ విషయాలలో చాలా స్థిరంగా ఉంటారు. ఆర్థికంగా బలంగా ఉండేందుకు ముందుగానే ప్లానింగ్ చేసుకునే స్వభావం కలవారుగా ఉంటారని చెప్పవచ్చు. అయితే ముందుగా వృషభరాశివారికి మే 8, 9, 10 తేదీలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వృషభరాశివారికి మే 8వ తేదీన చూసుకుంటే ఈ రోజు జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఉదయం మొదటి నుండి మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. సహచరుల నుండి మంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన మార్పులు కనిపించొచ్చు. అదనపు బాధ్యతలు రావచ్చు, కాని వాటిని నువ్వు సమర్థంగా నిర్వహిస్తావు. కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. సీనియర్స్ అభినందనలు అందించవచ్చు. వ్యాపారవర్గానికి కొత్త అవకాశాలు తలుపు తడుతున్నట్టే ఉంటాయి. ముఖ్యంగా విదేశీ సంబంధాలు కలిగినవారు ప్రయోజనాన్ని పొందవచ్చు. కొనుగోళ్లు, పెట్టుబడులకు అనుకూల సమయం. ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుంది. కొన్ని రోజులుగా ఎదురవుతున్న ఖర్చులపై నియంత్రణ సాధించగలవు. ఒకరకంగా చెప్పాలంటే డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితులు ఉంటాయే తప్ప నష్టాలుగా మారవు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందరితో కూడా అనుబంధాలు మరింత బలపడతాయి. హృదయానికి నచ్చే మంచి మాటలు వినిపిస్తాయి. ఒకరు మాట్లాడకుండా మనసులో పెట్టుకున్న భావాలను ఈ రోజు చెప్పే అవకాశం వస్తుంది. ఇది ముఖ్యంగా ప్రేమ జీవితంలో మధుర క్షణాలని తీసుకొస్తుంది. ఒకరిపై ఉన్న అనుమానాలు తొలగిపోతాయి. దూరంగా ఉన్నవారు కూడా మళ్లీ దగ్గరయ్యే అవకాశముంది. ఇంటిలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. గతంలో ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తొలగి బంధాలు మరింత బలపడతాయి. పెద్దల ఆశీర్వాదం పొందే సందర్భం వస్తుంది. కుటుంబ సభ్యుల అవసరాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ప్రేమపూర్వకమైన భద్రతను కలిగిస్తావు. పిల్లలతో గడిపే సమయం ఆనందాన్ని అందిస్తుంది. ప్రేమ సంబంధాల్లో కూడా ఈరోజు చాలా ఆనందం ఉంటుంది. ఒకరికొకరు అర్థం చేసుకునే చక్కటి సమయం ఇది. మనసులో దాచుకున్న భావాలను బయటపెట్టడానికి ఇది అనుకూలమైన రోజు. ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని కొత్త దశకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. విడిపోయిన ప్రేమికులు తిరిగి కలిసే సూచనలు కూడా ఉన్నాయి. ఓపికతో
ప్రేమతో వ్యవహరిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం కనబడుతుంది. ఆర్థికంగా ఈరోజు నిలకడగా ఉంటుంది. ఊహించని ఖర్చులు తగ్గిపోతాయి. కొంతవరకు ఆదాయం పెరిగే అవకాశముంది. గతంలో పెట్టుబడి పెట్టిన చోట నుండి కొన్ని లాభాలు రావొచ్చు. డబ్బును సేవ్ చేయాలన్న తలంపు బలపడుతుంది. వృత్తిలో ఉన్నవారికి అదనపు ఆదాయ అవకాశాలు కనిపించొచ్చు. వ్యాపారాలలో ఊహించిన మేరకు లాభాలు రావొచ్చు. పెట్టుబడులకు ఇది అనుకూల సమయం, కానీ నిర్ణయం తీసుకునే ముందు నిదానంగా ఆలోచించటం మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే శరీరం పటిష్టంగా ఉంటుంది. కాని మానసిక స్థితిని శాంతంగా ఉంచేందుకు విశ్రాంతి అవసరం. ప్రయాణాలు అనివార్యమైతే జాగ్రత్త వహించాలి. చిన్నపాటి అసౌకర్యాలు తప్పకపోవచ్చు. కాని పెద్దగా సమస్య అనేదుండదు. విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మానసికంగా రిలీఫ్ లభిస్తుంది. దైవారాధన చేసేందుకు మంచి సమయం. ఉదయాన్నే మంత్రోచ్చారణ లేదా పవిత్ర గ్రంథాలు చదవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆలయం సందర్శించడం ద్వారా సాంత్వన లభిస్తుంది. ముఖ్యంగా గురుదేవుల అనుగ్రహం కోరుకునే రోజు ఇది. మనసులో ఏ సందేహం లేకుండా విశ్వాసంతో ముందుకెళ్తే ఆశించిన ఫలితాలు స్వయంగా వచ్చి చేరతాయి. మే 9 శుక్రవారం ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశముంది. ఉదయం ప్రారంభం కొంచెం బద్ధకంగా అనిపించినా మధ్యాహ్నం తర్వాత శక్తివంతమైన మార్పులు జరగొచ్చు. ముఖ్యంగా మీ దృక్పథం, ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. నిన్ను తక్కువ అంచనా వేసినవారు నిన్ను మళ్లీ గౌరవంతో చూసే పరిస్థితి వస్తుంది. ఉద్యోగం విషయంలో కీలకమైన మైలురాళ్లను చేరే అవకాశముంటుంది. గతంలో వాయిదా పడిన పనులు ఫినిష్ చేయడం వల్ల బాస్ నుండి ప్రశంసలు వచ్చే అవకాశముంది. కాని సహచర ఉద్యోగులతో అనవసర వివాదాలు తలెత్తకుండా చూసుకో. కనుక అవసరమైన చోట మాత్రమే స్పందించు. నీ దృష్టి నీ లక్ష్యాల మీద ఉండాలి. ఆర్థికంగా ఆకస్మికంగా కొన్ని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాలకుగాని, వాహన సంబంధిత విషయాలకుగాని డబ్బులు వెచ్చించాల్సిన అవసరం రావచ్చు. కాని అదే సమయంలో ఇంటి పెద్దల సహకారం ద్వారా ఒక మంచి మార్గం తెరుచుకునే అవకాశముంటుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ తలపెట్టే ముందు వ్యాపారజ్ఞానం ఉన్నవారిని సంప్రదించటం మంచిది. ప్రేమ మరియు దాంపత్య జీవిత భాగస్వామి లేదా ప్రేమికునితో ఓ చిన్న అనుభూతి కలిగే అవకాశముంది. అది నీ నిర్లక్ష్యం వల్ల కూడా కావచ్చు. కనుక వారి మాట వినేందుకు, వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. అప్పుడే మంచి బంధం కొనసాగుతుంది. సాయంత్రం మధురమైన సంభాషణలతో మంచి క్షణాలు గడిపే అవకాశముంది. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి, మెడ, భుజం, వీపు సమస్యలు తలెత్తే అవకాశముంది. దీనివల్ల ఫోకస్ తప్పే ప్రమాదముంటుంది. అందుకే మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడం మంచిది. చల్లని నీళ్లు ఎక్కువగా తాగడం, లైట్ డైట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల విషయంలో ఆలస్యంగా అయినా ఓ మంచి నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది. ప్రత్యేకంగా స్కాలర్షిప్ లేదా కొత్త కోర్సు విషయమై మంచి వార్త వినే అవకాశముంది. కాని ఫోకస్ డివైడ్ కాకుండా చేయాలి. రోజూ 20 నిమిషాల పునశ్చరణ అనివార్యం. ప్రయాణం విషయంలో చిన్న ప్రయాణ సూచన ఉంటుంది. అది ఉద్యోగ సంబంధమైనదైనా, కుటుంబ సంబంధమైనదైనా ప్రయోజనాన్ని ఇచ్చేలా ఉంటుంది. కాని వాహన ప్రయాణంలో వేగం తగ్గించు. రాత్రి ప్రయాణముంటే ముందు జాగ్రత్తలు తీసుకో. పాత స్నేహితులతో కలవడం ఈరోజు ఫలదాయకం కాకపోవచ్చు. కొత్తవారిపై నమ్మకంతో వ్యవహరించకు. ముఖ్యంగా డబ్బు లేదా పనుల విషయంలో అవాంఛిత పదాలు పలకకుండా ఉండాలి. లేదు అంటే రొమాంటిక్ బంధంలో చీలిక వచ్చే ప్రమాదముంటుంది. మే 10 ఈరోజు వృషభరాశివారికి మిశ్రమమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఉదయం సమయం చిన్న చిన్న సమస్యలతో మొదలవుతుంది. మనస్సులో అసంతృప్తి భావం నెలకొంటుంది. ఏ పని మొదలుపెట్టినా కొంచెం ఆలస్యం, కొంచెం ఒత్తిడి అనిపించవచ్చు. ఇది తాత్కాలికంగానే ఉంటుంది. మధ్యాహ్నం తరువాత పరిస్థితులు క్రమంగా మెరుగవుతాయి. ప్రయత్నాలు చేయడంలో ఆలస్యం కాకుండా చూసుకోవాలి. ధన సంబంధిత విషయాలలో ఆశించినంత లాభం లేకపోయినా నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలనిపించే స్థితి ఏర్పడుతుంది. పరిచయాల ద్వారా వచ్చే సలహాలు అన్నీ నిజం కావు. ఎవరైనా సలహా ఇస్తే ఆలోచించకుండా అంగీకరించకూడదు. తమ అవసరాల కోసం చెప్పిన మాటల వల్ల నువ్వు నష్టపోతావు. ఇంటి విషయాల్లో చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు. ప్రతి మాటను సంయమనంతో మాట్లాడాలి. బంధువుల మాటలు మనస్కు బాగా నచ్చకపోవచ్చు. అయినా నీవు మౌనం పాటిస్తే సమస్యలు తగ్గుతాయి. ఇది తాత్కాలికంగా ఉంటుందని తెలుసుకో. ఉద్యోగంలో ఉన్నవారికి పని భారము, ఒత్తిడి అనిపిస్తుంది. అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు మరింత జాగ్రత్తగా పాటించాలి. చిన్న తప్పులు పెద్దవిగా మారే అవకాశముంది. ఏ పని చేసినా పూర్తిగా శ్రద్ధతో, ధ్యాసతో చేయాలి. వెంటనే గుర్తింపు రాకపోయినా భవిష్యత్తులో ఫలితం అందుతుంది. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. కాని అవి మంచివో లేదో గమనించాలి. ఎవరైనా ఏదైనా చెప్పిన విషయాన్ని నమ్మి ముందుకెళితే ఆ తర్వాత నిన్ను మోసం చేశారనే విషయం మీకు అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎటువంటి ఒప్పందమైనా అర్థం చేసుకుని మెల్లగా ముందుకు పోవాలి. ప్రేమలో ఉన్నవారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఒకరిపై మరొకరు అనుమానం పెట్టుకోకుండా నిజాయితీగా ఉండాలి. ఈ సమయంలో ఓర్పు చాలా అవసరం. వివాదానికి దారితీసే మాటలు నివారించాలి. ఆరోగ్యపరంగా చూస్తే నీరసంగా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. చాలా సమయాలు కాళ్ళు బరువుగా అనిపించవచ్చు. ఆహారాన్ని సరిగా తీసుకోకపోతే అలసటగా ఉంటుంది. గోరువెచ్చని నీరు తాగుతూ ఉండటం మంచిది. శరీరానికి శాంతిని ఇచ్చే సంగీతం వినడం,
అలానే శాంతగా శ్వాస తీసుకోవడం ద్వారా మనస్కి ప్రశాంతంగా అనిపిస్తుంది. భావోద్వేగాలు నియంత్రించబడతాయి. ప్రయాణాలు అనివార్యమైతే చేయండి. లేదంటే వాయిదా వేసుకోవడం చాలా మంచిది. తీవ్రమైన వాహనదారుల నుంచి దూరంగా ఉండాలి. చిన్న గాయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఒక మంచి వార్త రాత్రి వరకు వినే అవకాశముంది. కాని అది పూర్తిగా ఆనందాన్ని ఇస్తుంది. సాధారణమైన విజయం అయినా నీకు ధైర్యాన్నిస్తుంది. ఈ రోజు నీకు సవాళ్లు ఉన్నా అవి నీకు మార్గదర్శకాలు అవుతాయి. జ్ఞానం పెరిగే రోజు, నేర్చుకోవాల్సిన నిబంధనలు స్పష్టంగా తెలుస్తాయి. గురుగ్రహ సంచారం వలన వృషభ రాశివారికి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు ఏదైనా పెద్ద లక్ష్యం కనిపించినప్పుడు దానివైపు సాగాలనిపిస్తుంది. ప్రతి ఉదయం ఈరోజు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి అని అనిపిస్తుంది. కాని వెంటనే మనలో మనమే ఈరోజు కాదు, రేపు చూద్దాం అనుకుంటాం. అలా మనమే మన ఆశయాల్ని వాయిదా వేస్తూ ఉంటాం. ఇక్కడే ఒక కీలకమైన విషయం మనం గమనించాలి. చేయాలనుకుని చేయలేకపోవడం ఒక సమస్య. కాని అసలు చేయాలి అన్న ఆలోచనే రాకపోవడం ఇంకొక పెద్ద సమస్య. చేసే ఆలోచన ఉన్నంతవరకు అదే మన లక్ష్యం అవుతుంది. అదే మొదటి అడుగు. ఇక ఆ ఆలోచనే లేని జీవితం అంటే మనం అక్కడే నిలిచిపోతాం. అయితే ఈ సమయంలో గురుగ్రహ సంచారం వృషభరాశి వారికి అటువంటి స్థితిని తొలగించే అవకాశం ఇస్తుంది. ఇదే సమయం ఆలోచనల్ని కార్యరూపంలోకి మార్చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఊహల్ని సాధించగలుగుతారు. వృషభరాశి వారికి ప్రత్యేకంగా చెప్పవలసినది ఏమిటంటే, వీరికి ఒకసారి ఆలోచన వస్తే దాన్ని పూర్తి చేసే దృఢ సంకల్పముంటుంది. వాయిదాలు వేయడం వీరి బలహీనత కాదు. సరిగ్గా సరైన సమయంలో ముందుకు అడుగు వేయడం వీరి ప్రత్యేకత. ఈ వృషభ రాశివాళ్ల విషయంలో చేయాలలా, వదిలేయాలా అనే స్థితి ఉండదు. వాళ్ళు అనుకున్నది వెంటనే చేస్తారు. బ్రెయిన్లో ఆలోచన వచ్చిందంటే శరీరానికి ఆ సిగ్నల్ వెళ్ళిపోతుంది. పని కూడా పూర్తవుతుంది. అంత స్పీడ్గా, అంత క్లారిటీతో పనిచేస్తారు. వృషభరాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే వేడి. లోపల అంతరంగంలో వేడి, బయటకు హుందాతనము, ఆకర్షణ ఉంటుంది. వాళ్ల మైండ్ ఎప్పుడూ ఒక ఫోన్లా రెడీగా ఉంటుంది. ఆలస్యం అనే పదమే తెలీదు. వాళ్ల లోపల ఎప్పుడూ ఓ యాక్టివ్నెస్ ఉంటుంది. ఇందుకు కారణం వాళ్ళు ఎప్పుడూ ఎవరిమీద ఆధారపడకూడదని భావిస్తారు. ఏమీ అడగకుండా, ఎవరి దగ్గర చేతులు చాచకుండా అన్నిటిలో తామే ముందుండాలి అనుకుంటారు. తాము ఎదుటివారికి గురువులా కనిపించాలి, వాళ్లకంటే తామే ఒక మెట్టు పైగా ఉండాలి అనుకుంటారు. అదే వాళ్ల లక్ష్యం. దాంతోపాటు వాళ్లకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అత్యంత ముఖ్యమైనది. విద్యాపరంగా చూసినా, లేదా ఉద్యోగం వ్యాపారం పరంగా చూసినా, ఏ పని చేసినా వాళ్లకు ఒక స్పష్టత ఉంటుంది. వేగంగా తేల్చేసే నైజం ఉంటుంది. ఇప్పుడు ఇదే లక్షణాలు కలిగిన వృషభరాశి వారికి గురుగ్రహ సంచారం ఏ మార్పులు తీసుకురాబోతుందో చూద్దాం. మే 15వ తేదీ నుంచి గురుగ్రహం మీ స్థిరరాశిని విడిచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సంచారం మే 14న ప్రారంభమై జూన్ 2 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో గురుగ్రహం మిథున రాశిలో ఉండి వివిధ రాశులపై ప్రభావం చూపుతాడు. ముఖ్యంగా వృషభ రాశివారికి ఇది ధనస్థానంలో గురు సంచారం అవుతుంది. ఇది ఆర్థిక లాభాలు, కుటుంబ సంబంధాలు మరియు వాణిజ్య విషయాల్లో శుభ ఫలితాలను సూచిస్తుంది. ఇది మీకు ధనస్థానంగా మారుతుంది. అంటే డబ్బు, వాగ్దానం, ఒప్పందాలు, లాభాలు మొదలవుతున్నాయి. వృషభ రాశివారికి గురువు మిథునంలోకి ప్రవేశించడం అనేది ఓ కీలకమైన మార్పు. ఇది ఒక్క ఫలితం కాదు, ఇది ఒక మైండ్సెట్ మార్పు, జీవిత దృష్టికోణంలో మార్పని చెప్పవచ్చు. అష్టమస్థానం నుంచి లాభస్థానానికి అధిపతిగా ఉండే ఈ బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు మొదట ప్రేమ విషయాలలో స్పష్టత కొరవడుతుంది. ఎవరినైనా మనసు పడి ప్రేమిస్తే దాన్ని వ్యక్తీకరించడానికి కాస్త సందేహం, భయం, కన్ఫ్యూజన్ కలగొచ్చు. మన ఫీలింగ్స్ చెప్పాలి అనిపిస్తుంది కాని మౌనంగా ఉంటాం. ఒక్కోసారి తమతో తామే మాట్లాడుకుంటూ, మనసులో వందల ప్రశ్నలు వేసుకుంటూ ఒక్కటికి సమాధానం చెప్పుకోలేకపోవచ్చు. ఇలాంటి టైంలో ప్రేమ వ్యక్తీకరించడం కాస్త టఫ్ అవుతుంది. ఏదైనా రిలేషన్లో ఉన్నవాళ్లైతే చిన్న చిన్న తప్పుదోవల వల్ల దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు బాధ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గురువు కుటుంబ భావానికి సంబంధించిన దృష్టిని కూడా వేస్తాడు. కుటుంబం, వాగ్దానం, జీవిత భాగస్వామితో ఉన్న బంధం ఇవన్నీ పరీక్షించే సమయంగా చెప్పవచ్చు. పెళ్లి గురించి మాట్లాడితే ఈ సమయంలో మ్యారేజ్ ఫిక్స్ అయ్యే అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఒక స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్ల నిర్ణయాలు ఆలస్యమవుతుంటాయి. కాని ఇది తప్పు కాదు. ఈ పీరియడ్లో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపేలా ఉంటాయి. కాబట్టి ఆలస్యం మంచిదే అని కూడా చెప్పాలి. ముఖ్యంగా ఇది ఇంటెలిజెన్స్ హౌస్కి సంబంధించిన ట్రాన్సిట్. ఈ సమయంలో వృషభ రాశివారు
చాలా ఇంటర్నల్గా ఆలోచిస్తారు. నిట్టూరుస్తూ పుస్తకాల్లో తలదాచుకుంటారు. వాళ్ళకి సమాజం అంటే పెద్దగా అవసరం ఉండదు. వాళ్ళు తమ ఆలోచనలతోనే ఒక దిశలో ప్రయాణిస్తారు. కాని మిథున రాశి అనేది ఎక్స్‌ప్రెషన్ రాశి, కమ్యూనికేషన్, అనాలిసిస్ రాశి. దాని వలన వృద్ధి ఒకే చోట నిలబడదు. అది చుట్టూ ఉన్న ప్రపంచంతో కలిసిపోవాల్సిన రాశిగా ఉంటుంది. అయితే గురు అంటే గైడెన్స్. ఏ స్థితిలో ఉన్నా చివరికి మనకి మంచి మార్గాన్ని చూపించే గ్రహం. కాని దానికి ముందు కొంచెం ఆలోచింపజేస్తాడు. గురు బృహస్పతి బుద్ధి సంబంధమైన మిథునంలోకి ప్రవేశించడమే కాదు, మనసుని, ఆలోచనల్ని, తార్కికతను పరీక్షించే విధంగా మనల్ని ప్రవేశపెట్టే స్థితిలో ఉంటాడు. వృషభ రాశివారు సహజంగా ఎవరైనా సహాయం అడిగితే కాదనలేని మనస్సు కలవారు. వీళ్ళకి నో చెప్పడం అసలు అలవాటు లేదు. మొహమాటం, సానుభూతి, అనుబంధం ఇవే ప్రధానంగా వీళ్ళ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంటాయి. కాని ఈ పీరియడ్లో ఆ స్వభావం వల్లే ఇబ్బందులు రావచ్చు. బంధువులు, చుట్టాలు, స్నేహితులు గతంలో డబ్బులు అడిగినవాళ్ళు ఉండొచ్చు. అప్పుడప్పుడు వాళ్ళ వల్ల వచ్చిన నష్టం మర్చిపోయి మళ్ళీ సహాయం చేయాలని కూడా వీళ్ళకి అనిపించొచ్చు. కాని ఇది సరైన సమయం కాదు. ఈ సమయంలో మీరు డబ్బు ఇచ్చినా మళ్ళీ రాకపోవచ్చు. అంతేకాకుండా వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు అనేది కూడా మీరు గ్రహించాల్సిన టైం ఇది. వృషభ రాశివారు ఈ సమయాల్లో ఎప్పుడు కూడా ఆర్థిక విషయాలలో మాట ఇవ్వకూడదు. నేను హెల్ప్ చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పడం మీకు ప్రయోజనం కలిగించదు. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే సహాయం చేయకండి. వీటన్నింటికీ కారణం మీరు సహాయం చేసిన వారే మీకు ఆర్థికంగా నష్టం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా. మీ డబ్బు వారి వద్ద ఇరుక్కుపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం మీ ధనాన్ని బయట శత్రువులు కాకుండా మీకు దగ్గరవాళ్లే నిర్దాక్షిణ్యంగా ఉపయోగించుకునే అవకాశముంది. ఇది ముఖ్యంగా ఈ గురు గ్రహ సంచార కాలంలో బలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు చెప్పే మాటలకు అంతర్దృష్టి కంటే తాత్కాలిక లాభాల కోణం ఎక్కువగా ఉంటే మీ ఆర్థిక నిర్ణయాలు తప్పుగా ఉండే అవకాశముంది. కాబట్టి దయచేసి ఆర్థికపరమైన మాటలు ఇచ్చే ముందు 2-3 సార్లు ఆలోచించండి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం చాలా మంచిది. చేయాల్సిన పరిస్థితి వస్తే మీ గత అనుభవాలు గుర్తు పెట్టుకోండి, లేదా అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తల సలహాలు తీసుకోండి. గత 2 నెలలుగా మీరు తీసుకున్న కొన్ని ఆర్థిక నిర్ణయాలు ఇప్పుడు ప్రభావం చూపించడం మొదలవుతుంది. మీలోని సహజమైన ఓర్పు, స్థిరమైన ఆలోచన శక్తి ఈ నెలలో మీకు పెద్ద ఆస్తి అవుతుంది. కాని ఈ నెలలో ముఖ్యంగా బుద్ధి, బలమైన నిర్ణయం, బౌద్ధిక శక్తిని ఉపయోగించుకోవడం తప్పనిసరి. మే నెలలో ఉద్యోగవర్గానికి మార్పుల సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త బాధ్యతలు రావచ్చు లేదా స్థానం మారవచ్చు. మీ ప్రయత్నాలకు మంచి గుర్తింపు వస్తుంది. కాని పనిపైన ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. అధికారులతో మాటల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రాజెక్ట్ లేటుగా కంప్లీట్ అవవచ్చు. అందువల్ల ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. డబ్బుల విషయంలో ఒత్తిడి కొంచెం ఎక్కువే. గతంలో ఇచ్చిన అప్పులు ఇప్పటికీ తిరిగి రావడం లేదు. కొంతమంది నిన్ను ఎమోషనల్గా నమ్మించి మళ్లీ డబ్బులు అడగవచ్చు. సూటిగా ఇప్పటికే ఇచ్చాను ఇప్పుడు కుదరదు అని చెప్పే ధైర్యం అవసరం. వృద్ధి చెందేందుకు ఖర్చు తప్పదు. కాని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వాయిదా వేయడం మంచిది. ఖరీదైన వస్తువులు కొనాలన్న ఆలోచన ఉన్నా తాత్కాలికంగా ఆపేయడం మంచిది. వివాహితుల మధ్య స్వల్ప మనస్పర్ధలు రావచ్చు. తీవ్రంగా స్పందించకుండా ఓర్పుగా ఆలోచించి మాట్లాడాలి. ఒకరిపై మరొకరు సందేహం ఉంచడం వల్ల మనసుల దూరం పెరిగే అవకాశముంటుంది. వృషభరాశివారు ఒక మంచి సంబంధం కోసం ఎదురుచూస్తుంటే మే 2వ వారంలో ఒక మంచి పరిచయం దొరికే అవకాశముంది. మాటలు చెప్పడంలో తేడా లేకుండా క్లారిటీతో ఉండడం ముఖ్యమైంది. ఆరోగ్యపరంగా మే నెలలో మధ్యలో బలహీనత, మానసిక ఒత్తిడి అనిపించవచ్చు. ఆహార నియమాలు పాటించడం, శారీరక విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తలపోట్లు, మైగ్రెయిన్లకు చికిత్స తీసుకోవాలి. బయట ప్రయాణాలు ఉంటే నీళ్లు తాగుతూ ఉండాలి. డీహైడ్రేషన్ తప్పించుకోండి. మే చివరి వారం నుండి మంచి మార్పులు కనిపించవచ్చు. కొత్త ఆలోచనలు వస్తాయి. మంచి సపోర్ట్ కూడా దక్కుతుంది. నిన్ను నువ్వు నమ్ముకుని ఓర్పుగా ఉండాలి. ఈ నెల నీకు బలాన్ని పరీక్షించే పరీక్షాకాలం. వృషభరాశివారికి మే నెలలో ఉన్న గ్రహస్థితిని దృష్టిలో ఉంచుకుని కొన్ని పరిహారాలు పాటించడం వలన మంచి ఫలితాలు వస్తాయి. ఇవి ఆధ్యాత్మిక శాంతిని, బుద్ధి స్పష్టతను మరియు అనుకూలతను పెంచుతాయి. ప్రతి శుక్రవారం తెల్లవస్త్రం ధరించాలి. శుక్రగ్రహమంత్రం ఓం శుక్రాయ నమః ను రోజూ 11 సార్లు జపించడం మంచిది. శ్రీ సూక్తం పారాయణం శుక్రవారాల్లో చేస్తే శుక్రగ్రహం అనుకూలంగా మారుతుంది. ధన సంబంధిత సమస్యలు తగ్గేందుకు లక్ష్మీదేవిని నిత్యం పూజించడం మేలు. శివుని అభిషేకం చేయడం ద్వారా లోపలి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గురువారం రోజు వ్రతముంటే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు.
విపత్తుల నుంచి బయటపడేందుకు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం జపించడం శ్రేయస్కరం. ప్రతిరోజూ నవరత్నాలలో వజ్రం లేదా జేమ్స్ ధరించాలని అనుకుంటే నిపుణుల సలహా తీసుకోవాలి. దానధర్మాలు, అన్నదానం వంటి పనులు చేసినప్పుడు గ్రహశాంతి సహజంగా కలుగుతుంది. పసుపు, బియ్యం, తెల్ల వస్త్రాలు శుక్రవారాల్లో దానం చేయడం శుభప్రదం. శనివారమైనందున శని గ్రహానికి శాంతి కలిగే విధంగా కృషి చేయాలి. శనిదేవుని పూజ చేయడం, హనుమాన్ చాలీసా పయించడం లేదా హనుమంతుని ఆలయంలో సేవ చేయడం మంచిదిగా ఫలితాన్ని ఇస్తుంది. వృషభరాశి గురించి తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.